హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాల్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో పెట్టుబడులకు ఏపీ బెస్టు, 20 నెలల్లో 20.35 లక్షల కోట్ల పెట్టుబడులు, వచ్చే 3 ఏళ్లలో 22 లక్షల మందికి ఉద్యోగాలు. ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ ఉక్కు ఇప్పుడు అడగకుండానే అంతకంటే పెద్ద పరిశ్రమ. స్టీల్ ప్లాంట్కే కాదు, స్టీల్ సిటీకి అంకురార్పణ. ప్లాంట్కు సహకరించిన ప్రధానికి కృతజ్ఞతలు. మెట్టల్ స్టీల్ పరిశ్రమ శంకుస్థాపనలో చంద్రబాబు. ఏపీపై నమ్మకానికి మా రాకే ఉదాహరణ అని లక్ష్మీ మిట్టల్ అన్నాడట. ఏపీ అభివృద్ధిలో కీలక మైలురాయని ప్రధాని మోదీ చెప్పారు. ఇది నిన్న ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీ సంయుక్త ప్లాంట్కి సంబంధించి నిన్న శంకుస్థాపన జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి మండలంలో. దానికి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ చైర్మన్ వీళ్ళంతా వచ్చారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులకు ఏపీ బెస్టు, 20 నెలల్లో 20.35 లక్షల కోట్లు మేము పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఈ 3 సంవత్సరాల్లో దాదాపు 22 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. సంతోషమే. ఏపీ పెట్టుబడులకి మంచి బెస్ట్ ప్లేస్ అయితే సంతోషమే, మంచిదే, దాంట్లో తప్పు లేదు. కానీ ఇక్కడ ఒక పదం ఆడారు, ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ ఉక్కు వచ్చిందని. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని ఒక నినాదం ఉంది. అది ఇప్పటిది కాదు, స్వాతంత్ర ఉద్యమం తర్వాత అది ఒక పెద్ద ట్యాగ్ లైన్గా పనిచేసింది. దానికోసం చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. దాన్ని కాపాడండి, కాపాడండి, కాపాడండి కార్మికులు, ప్రజలు, ప్రజా సంఘాలు. ఇప్పుడు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే దాన్ని పక్కన పెట్టి మీరేం చేస్తున్నారు? ఆర్సెల్ఆర్ ఉక్కు, ఆంధ్రుల హక్కు అన్నట్టు తీసుకొస్తాను. ఆర్సెల్ఆర్ ఉక్కు ఆంధ్రుల హక్కు కాదు. ఇప్పుడు ఆర్సెల్ఆర్ ఉక్కు ఆర్సెల్ఆర్కి హక్కు అయింది. దాంట్లో ప్రజలకు ఒక పైసా వాటా ఉండదు, ప్రజలకు సంబంధం లేదు, ప్రైవేట్ కంపెనీ అది. సరే, దాంట్లో ఉద్యోగాలు రావచ్చు, 1,00,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని చూపించి మొత్తం అయిపోయింది, అద్భుతాలు జరిగినాయి అంటే ఎట్లా? ఇక్కడ నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి పత్రిక కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టు దాని గురించి రాసింది. చంద్రబాబు నాయుడు గారు స్పీచ్లోంచి కొన్ని పదాలను తీసుకుంది. వాటిని మనం ఒకసారి పరిశీలిస్తే అసలు ప్రభుత్వం అంటే యాటిట్యూడ్ ఎట్లా ఉంది, అంటే ప్రభుత్వం ఆలోచన విధానం, ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది అనేది స్పష్టంగా అర్థమైంది. చాలా చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనే నేను చెప్తున్నా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనే నేను చెప్తున్నా అని చెప్పిండు. ఏం చెప్పిండు? పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ ఏపీ, ఓకే, మంచిదే. అద్భుతమైన 25 పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చాం. ఒక అద్భుతమైన 25 పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చినాం. ఏపీ పెట్టుబడులకు బెస్ట్ ప్లేసు. పారిశ్రామిక అనుకూల ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. పారిశ్రామిక అనుకూల ప్రభుత్వాన్ని నడుపుతున్నారా మీరు? అంటే పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం నడపడానికి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారా? ప్రజల అనుకూల ప్రభుత్వానికే? అంటే కేవలం పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం ఉంటే సరిపోద్దా? ప్రజల అనుకూలం ఉండొద్దా? ప్రజలకు అనుకూలంగా అవసరం లేదా మీరు? అంటే మొత్తం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సీట్లో కూర్చున్నప్పటి నుంచి ఈ రోజు వరకు పరిశీలిస్తే అడపాదడపా సంక్షేమ పథకాలు పేరుతోనే చెప్తా ఉన్నారు. కానీ మెజారిటీ వాళ్ళ టైము, వాళ్ళ ఆలోచన, వాళ్ళ నిర్ణయాలు, క్యాబినెట్ కానీ ప్రభుత్వ నిర్ణయాలు మొత్తం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉందని చెప్పే ప్రయత్నం అది కనపడుతుంది. అది నిన్న చెప్పారు. పారిశ్రామికులకు అనుకూలంగా మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నామని. ప్రజలు ఇది కోరుకోలే. ప్రజలు నిజంగానే ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వాన్ని, ప్రజాపాలనని కోరుకున్నారు. మీరు కేవలం మేము పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అంటే ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వం నడుపుతున్నారా? లేదు, పారిశ్రామికవేత్తలకి మాత్రమే అనుకూలం ఉంటే సరిపోద్దా, ప్రజలకు అనుకూలం ఉండొద్దా అనేది ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. పారిశ్రామికవేత్తలకు అనుకూల ప్రభుత్వం నడపాలంటే ప్రభుత్వ భూముల్ని, ప్రజల భూముల్ని సేకరించి, సమీకరించి తీసుకుపోయి పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలి. ఇచ్చి 22A జాబితా నుంచి తొలగించాలి. వాళ్ళు తాకట్టు పెట్టుకొని దాన్ని అప్పు తెచ్చుకునే ఏర్పాటు చేయాలి. వాళ్ళకి కరెంటు బిల్లులు రాయితీ ఇవ్వాలి, జీఎస్టీలు రాయితీ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఇవన్నీ మీరు అసలు మిమ్మల్ని ప్రజల ఎన్నుకుంది పారిశ్రామికవేత్తల. ఇక దీంట్లో కోణం ఏంటంటే 1,00,000 ఉద్యోగాల గురించి చెబుతారు. 1,00,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి ఇవ్వటం కోసం ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ బెటర్. అది ఏ కంపెనీ అయినా వాళ్ళ లాభాల కోసం, వ్యాపారం కోసం పెడతారు. సంతోషం, పెట్టాలి. అదే ఎజెండా తప్ప ఇక మార్గం లేదని చెప్తే ఎట్లా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. అది దాంట్లో ప్రజల ఓటా ఉంది, ప్రజల ఆస్తి అది. దాన్ని చంపేసి నేను ఆర్సెల్ఆర్ మిట్టలు
తీసుకొచ్చిన పారిశ్రామికవేత్తలకు అనుకూలం మేమని చెప్తే, అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలని, పబ్లిక్ కంపెనీలని, ప్రజల కంపెనీలని చంపేసి ప్రైవేట్ కంపెనీలని ప్రమోట్ చేస్తూ, ప్రైవేట్ కంపెనీలకు భూములు ఇస్తూ, ప్రైవేట్ కంపెనీలని వాళ్ళని బాగా ప్రోత్సహిస్తూ మేము పెట్టుబడులకి బెస్ట్ అంటే ఎవరైనా వస్తారు. పెట్టుబడులకు బెస్ట్ ఏమైనా భూములు ఇస్తా, అన్ని రాయితీలు ఇస్తారంటే వస్తారు. కానీ సరే అది శ్రమ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు శ్రమ పడ్డారు, తీసుకొచ్చారు, సంతోషమే. కానీ కంపెనీలు తీసుకొచ్చేది వ్యాపారం కోసం అని చెప్పండి మీరు. మొత్తం వాళ్ళు ఏదో ఆంధ్రప్రదేశ్ను బతికియటానికి తీసుకొస్తారు. ఆంధ్రప్రదేశ్కి దిశా నిర్దేశం మొత్తం ఇక మారిపోద్ది, మనం మీ బతుకులన్నీ మారిపోతాయని ప్రజల భూములు తీసుకొని వాళ్ళకిచ్చి ఏం బతుకులు మారుతాయి? వాళ్ళ గూడు కూడు మొత్తం గుంజుకొని, భూమి గుంజుకొని ఆర్సెల్ఆర్ మిట్టలు చేతులు పెట్టి ఆ ఏరియాలో ఇక ఉత్తరాంధ్రాకి దిక్చూచి అని చెబుతుంటే, ఉత్తరాంధ్రాకి దిక్చూచి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ, అటువంటి దిక్చూచిని ఉత్తరాంధ్రాకి ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి తాకట్టు పెట్టి మీరు దాన్ని చంపే ప్రయత్నం చేసి ఇక్కడ ఆర్సెల్ఆర్ మిట్టలను బతికిస్తున్నారు. దీన్ని ఉంచుతూనే ఆర్సెల్ఆర్ మిట్టలు తీసుకురండి. దీన్ని ఉంచుతూనే దీంట్లో ఉన్న ఉద్యోగులు బతుకుతారు, దీంట్లో ఉన్న సంస్థ బతికితే ఈ భూములు ఉంటాయి. ఇది ఉంటూనే అది పెడితే బాగుండేది కదా. దీన్ని చంపేసే ప్రయత్నం ఇది చేస్తున్నారు. ఇది పదే పదే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చెప్తారు పెట్టుబడులకు అనుకూలమైన ప్లేస్ అని. మంచిదే, తేవాలి, పెట్టుబడులు పెట్టించాలి, పారిశ్రామికీకరణ జరగాలి, పరిశ్రమలు రావాలి, అభివృద్ధి చెందాలి, తప్పులేదు. కానీ అది ఒక్క ఎజెండా మాకు ప్రజలు అవసరం లేదని వదిలేసే ప్రయత్నం చేయొద్దు. ప్రజలు ఉంటేనే మీరు ఉంటారు, ప్రజలు ఉంటేనే ప్రభుత్వం ఉంటుంది, ప్రజలు ఉంటేనే ఇక్కడ మార్కెట్ అయింది, వాళ్ళకి వ్యాపారాలు పెడతారు పారిశ్రామికవేత్తలు. ప్రజల్ని నిర్లక్ష్యం చేసి, ప్రజల్ని పట్టించుకోకుండా, ప్రజల భూములు గుంజుకొని, ఆస్తులు గుంజుకొని వాళ్ళని నిరాశ్రయులను చేసి వాళ్ళకి సరైన పద్ధతిలో పరిహారాలు ఇవ్వకుండా ఇక మేము పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అంటే అది ఎట్లా అర్థం చేసుకోవాలో ఇక పవన్ కళ్యాణ్ గారు చెప్తుండు, బాబుతోనే రాష్ట్రానికి పరిశ్రమలు అంట, ఆయన అనుభవం ఉన్న దార్శనికుడు అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఇక మొత్తం ఒకళ్ళనొకళ్ళు పోడుకోవడం, చంద్రబాబు నాయుడు గారు వల్లనే పరిశ్రమలు, చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు, చంద్రబాబు నాయుడు గారిని మిట్టలు పొగిడిండు, చంద్రబాబు నాయుడు గారిని కుమారస్వామి పొగిడిండు. ఇది కాదు కదా. అల్టిమేట్గా రాష్ట్రానికి ఏం వస్తుంది? ఇప్పుడు ఆ మిట్టల్ కంపెనీయో, నిప్పన్ కంపెనీయో వచ్చిన దానివల్ల రాష్ట్రానికి భవిష్యత్తు ఏంది, ఇక్కడ కాలుష్యం ఏంది, ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంది, ప్రజల ఆస్తులు ఏంది, ప్రజల జీవన ప్రమాణం ఏంటి, ఇది కదా. ఇప్పుడు అదే ప్రపంచంలోనే ఉన్నతమైన స్టీల్ ఫ్యాక్టరీ అంటున్నారు. మరి ప్రపంచంలో ఎక్కడ అవకాశం లేక ఎక్కడికి వచ్చిండా, లేదా ప్రపంచంలో అన్ని అవకాశాలు కాదని చంద్రబాబు నాయుడు గారు పట్టుకొచ్చిండా? ప్రపంచంలో ఎక్కడ ఈ స్టీల్ ఫ్యాక్టరీని పెట్టనే లేదా? ఈ స్టీల్ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం వస్తుందని ఏమన్నా రిజెక్ట్ చేస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము అవకాశం ఇస్తామంటే వచ్చారా? నిజంగా అసలు ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలవాలి. ఇప్పటికే ఉన్న పరిశ్రమలతోని కాలుష్య కాసారాలైనవి కొన్ని గ్రామాలు. ఇప్పుడు మళ్ళీ ఇటువంటి పరిశ్రమలు పెడతాను. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అడుగు ముందుగా దార్శనికుడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఈ దార్శనికత ఉంటే ఉండొచ్చే కానీ ప్రజల బతుకుల మీద, ప్రజల జీవితాల మీద, ప్రజల ఆస్తుల మీద మీరు దాడి చేయకుండా పరిశ్రమలు పెట్టించింది. మేము పరిశ్రమలకు మాత్రమే అనుకూలమైన ప్రభుత్వం నడుపుతున్నాం అంటే ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లా అని ప్రజలు అనుకోవాల్సి వస్తుంది. ఇక పెట్టుబడుల సాధనలో బాబు దూసుకుపోతున్నారని కుమారస్వామి చెప్పిండట. ప్రపంచం పట్టంలో అనకాపల్లికి స్థానం వచ్చిందట. 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ డబుల్ ఇంజిన్ సర్కారుతో సాధ్యమైంది. ప్రపంచ పట్టంలో అనకాపల్లి ఇన్ని రోజులు లేదా? ఎక్కడుంది ప్రపంచ పట్టణం లేకుండా? అనకాపల్లి 1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ వచ్చిందట, డబుల్ ఇంజిన్ సర్కారుతో సారథైంది. ప్రపంచ పట్టణంలో అనకాపల్లి ఉంటుందా లేదా పక్కన పెడితే ఇప్పటిదాకా ఉంది, ఉంటుంది, ఆడిపోదు. ఆ ప్రపంచ పట్టణంలో ఉన్న అనకాపల్లిలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో వచ్చే మార్పు ఏంటి ఈ స్టీల్ ఫ్యాక్టరీ వల్ల? ఈ స్టీల్ ఫ్యాక్టరీ కాదు, ఇటువంటి పారిశ్రామికవేత్తలు వచ్చి లాభాల కోసం వ్యాపారం చేసే వాళ్ళని ఎందుకు మోస్తున్నారు మేము? దీని వెనకున్న ఎజెండా అయింది అన్ని రాజకీయ పార్టీలు. దీనిపైన ఏ పార్టీ ఇటు అటు అని లేదు, ఒక కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప. అందరూ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన ప్రభుత్వాలు నడుపుతారు. అందరూ పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉన్న పార్టీలు ఎక్కువ ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప. వాళ్ళు పారిశ్రామికీకరణ పెట్టుబడిదారులను వ్యతిరేకించాలి, కానీ దాంట్లో ప్రజల కోణం ఉండాలి, ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి ఉండాలి తప్ప పారిశ్రామికవేత్తల లాభాల కోసం వాడు పెట్టుబడి పెట్టిన దానికి లాభం రావటం కోసం మీరు వాళ్ళని అనుమతించవద్దు అని పదే పదే చెప్తాను. అయినా అది నడుస్తుంది. ఇది ఒక వార్త. ఇది కరోనా తరహా సంక్షోభం కలిసికట్టుగా ఎదుర్కొందాం, ఇంధనము ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు. ఇది కరోనా తరహా సంక్షోభము. ఇక అయిపోయింది గడ్డు పరిస్థితి. అంటే నరేంద్ర మోడీ గారు ఒక రకంగా భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలకి హెచ్చరిక జారీ చేసిండు, అయిపోయింది మన పని అని
చేతులెత్తే పని అంటే చేతులెత్తినట్టు ఒక రకంగా. ఎన్ని రోజులు శక్తివంతమైన ప్రధానమంత్రి, విశ్వగురు, చాలా వ్యూహాత్మకంగా స్ట్రాటజీ ఉంటుంది. ఏది జరిగినా ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా ఎందుకు మౌనంగా ఉంటాడు, ఎందుకు మాట్లాడతాడు, ఎందుకు అనేది చెప్తా ఉంటున్నారు వీళ్ళు. మరి ఇంత చేసి మళ్ళీ మనం చేతులెత్తే పరిస్థితి ఎందుకు వచ్చింది? శక్తివంతమైన ప్రధానమంత్రి కరోనా టైం లాంటి సంక్షోభం వచ్చింది అయిపోయిందని దేశ ప్రజలకు ఒక హింట్ ఇచ్చాడు. గ్యాస్ కానీ, పెట్రోలు, డీజిల్ అనేక అంశాలలో, నిత్యావసర వస్తువుల ధరలలో కరోనా లాంటి సంక్షోభం వచ్చిందని ఒక దేశ ప్రధాని అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చిన తర్వాత ఇక జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఇంకేం జాగ్రత్త ఉంటారు? అయిపోయా. ఇప్పుడు అంతా సంక్షోభం వచ్చా జాగ్రత్తగా ఉండాలి, సంక్షోభం వచ్చిందని చెప్తే అది ఎవరైనా చెప్తారు. సంక్షోభాన్ని నివారించే ప్రయత్నం ఏం చేశారు? సంక్షోభం మనకి తగలకుండా ఏం చేశారు? కరోనా కరోనా అంటే ఒక డిసీజు, కానీ ఇది యుద్ధం కదా. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించిన యుద్ధం. ఆ యుద్ధంలో మన పాత్ర ఏంటి, మన స్టాండ్ ఏంటి, మన దేశానికి ఆ యుద్ధం ఎఫెక్ట్ తగలకుండా మనం ఏం చర్యలు తీసుకున్నాం, ఆ చర్యల తాలూకా ఏంటనే ఇప్పటికే పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు మొత్తుకుంటా ఉన్నాయి. ప్రతిరోజు గొడవ చేస్తున్నాయి, మౌనం లేక ఉన్నారు. ఇప్పుడు ఇక తీరా సావు కబురు సల్లగా చెప్పినట్టు సంక్షోభం తయారైంది, మనం రెడీగా ఉండాలి అంటున్నాం. అంటే ఎదుర్కోవడానికి మీరు సంక్షోభం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికి ప్రజలకు పిలిపించారు తప్ప ఆ సంక్షోభాన్ని నివారించడానికి, సంక్షోభం నుంచి ప్రజలను బయటపడేయడానికి మీరు ఏం చేస్తారో చెప్పట్లే, మీరు ఏం చేయలేస్తారో చెప్పట్లే. కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు సరే అది ఎవరు ఆపితే అయ్యేది కాదు. దాంట్లో ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో గంట కొట్టాలి, బెల్లు కొట్టాలని చెప్పిండు. దేశం అంతా స్పందించింది మీ పిలుపుకి. లేదా నోట్ల రద్దు చేస్తే మీ రద్దుకి దేశమంతా సంఘీభావం తెలిపి కొంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డా చేశారు. ఏమొచ్చింది ఫలితం? ఇప్పుడు మీరు ఒక స్టాండ్ ఏదో లేకుండా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలపైన ఉండి ఇప్పుడు సావు కబురు సలహా చెప్పి సంక్షోభం వచ్చేటట్టుంది, కలిసికట్టుగా ఎదుర్కొందాం, ఎదుర్కోవటానికే కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఏదైనా క్రెడిట్ వస్తే మీరు చేసినట్టు. ఆపరేషన్ సింధూర్ చేశారనుకో, మీరు మొత్తం భుజాల మీద మోసినట్టు. ఏదైనా సంక్షోభం వస్తే ఎదుర్కోవటం అంటే కలిసికట్టుగా ప్రజలందరూ ఎదుర్కోవాలి. ఈ కలిసికట్టుగా ప్రజలు ఎదుర్కొంటారు, ఎట్లాగ ఎదుర్కోవాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. కానీ దీంట్లో మీ వైఫల్యం ఏంటి అనేది కూడా ప్రజలకు చెప్పాలి. మీ ప్రభుత్వ వైఫల్యం, మీ స్టాండు, మీరు తీసుకునే నిర్ణయాల వైఫల్యం ఏందనేది కూడా ప్రధానమంత్రి గారు చెబితే బాగుండేది. అది చెప్పరు, కలిసికట్టి ఎదుర్కోవాలని మట్టికి చెప్పిండు. ఇది ఆంధ్రజ్యోతి సంబంధించి ప్రజాశక్తి పేపర్ చూద్దాం. రైట్. అమరావతికి చట్టబద్ధత, సిఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నాలో రాజధాని అభివృద్ధి వేదిక డిమాండ్ చేసింది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని, రాజధాని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అమరావతిలోని రాయపూడి సిఆర్డీఏ కార్యాలయం వద్ద సోమవారం పేదలు ధర్నా చేశారు. రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాను ఉద్దేశించి ఆ వేదిక నాయకులు నేతాజీ, రవి మాట్లాడారు. రాజధానిలో తాము 6 రోజుల పాటు చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ప్రజలు అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారట. రాజధానికి చట్టబద్ధత. అమరావతి అనే ఒక రాజధాని, అద్భుతమైన రాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని, 100 సంవత్సరాల ముందు చూపుతో నిర్మిస్తున్న రాజధాని అని చెప్పి ప్రభుత్వం పదే చెప్తుంది. ఇది 2015లో భూసేకరణ మొదలుపెట్టారు, సమీకరణ. 2015 అయిపోయింది, 2025 అయిపోయింది, 26లో ఉన్నాం. దాదాపు 11 సంవత్సరాలు అయింది. ఫస్ట్ టర్మ్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 54,000 ఎకరాల భూమిని సమీకరించారు. అది రైతులదైతే, ప్రభుత్వ భూమి అయితే. మరి సమీకరించిన భూమి 54,000 ఎకరాలు ఒక భూమిని సమీకరించిన తర్వాత రాజధాని అని ఒక పేరు పెట్టుకున్న తర్వాత ఆ రాజధానికి పార్లమెంట్లో, భారత పార్లమెంట్లో చట్టబద్ధత ఉండాలి. ఏ రాష్ట్ర రాజధానికైనా గుర్తింపు ఎవరు ఇస్తారంటే పార్లమెంట్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షమే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, అంటే పార్టీ. 2018 వరకు ఉన్నారు, తర్వాత బయటకు వచ్చారు. ఆ మధ్యకాలంలో భూముల సేకరణ పైన పెట్టిన దృష్టి రాజధాని బయట పెట్టలే. అసలు ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఫజిల్ ఏంటంటే, అసలు రాజధాని అని గెజిటే లేదు. అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని పార్లమెంట్లో గెజిట్ లేదు. మరి గెజిట్ లేకుండా అమరావతి రాజధానిగా మీరే చెప్తూ అమరావతి రాజధాని కోసం భూముల సమీకరణ చేస్తే అసలు దానికి గుర్తింపు ఉందా లేదా? ఈ మీ 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 వైఫల్యం వల్ల, మీ అస్పష్టత వల్ల, మీకు ఈ లోపం వల్ల జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇది కాదు రాజధాని అన్నాడు, అయిపోయా. 3 రాజధానులు, 3 ఇది ఒకటి అన్నాడు. ఆ స్పేస్ ఇచ్చింది, అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఒక్క రోజులోనే ఆమోదింపజేయచ్చు. దాంట్లో పెద్ద ఆర్థిక నష్టం లేదు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆల్రెడీ భూములు సమీకరిస్తున్నాక ఇంకో మార్పు అనేది లేదు. ఆ క్వశ్చన్ మార్క్ ఎందుకు ఉంచారు మీరు ఆ రోజు కానీ ఈ రోజు కానీ?
ఇప్పుడు కూడా రెండోసారి అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటిపోతుంది. రాజధానికి చట్టబద్ధత పైన ఆ రాజధాని రైతులు ఒక జేఏసీగా ఏర్పడి అసలు ఈ రాజధానికి చట్టబద్ధత లేకపోవడం వల్లే రాజధాని అనే అమరావతి రాజధాని అనేది ప్రశ్నార్థకమైంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో. దీనికి అసలు చట్టబద్ధత ఏంటి అని చెప్పి అడిగితే వస్తుంది అన్నది. ఎందుకు రావట్లే బడ్జెట్ సమావేశాల్లో? ఇది ఎంత పెద్ద సమస్య ఇది. ఇదేమన్నా ఒక 10,000 కోట్లు కేంద్రం ఖర్చు పెట్టేది ఇది, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది? బిల్ పాస్ చేయటం కదా. దానికోసం రోడ్డు ఎక్కారు రైతులు. అమరావతికి చట్టబద్ధత ఏది, అమరావతి రైతులకు ఇచ్చిన హామీలు పైన మీ స్పష్టత ఏది అని చెప్పి. దీంట్లో గ్రామకంఠం గోస, రాజధాని రైతులకు గోస ఒకటి ఉంది, గ్రామకంఠం అని చెప్పి వేధిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది అసలు? ఈ గ్రామకంఠం కానీ రాజధాని రైతులకు సంబంధించి జేఏసీ ఏర్పడటానికి కారణం ఏంటంటే, రాజధాని రైతులు ఒక జేఏసీగా ఏర్పడి మీరు మాకు ఇచ్చిన హామీ ఏంది, గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లే, కనీసం అపాయింట్మెంట్ ఇలే, మాకు అనేక సమస్యల్లోనే ఇనేనాదులు లేదని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన కన్నెర్ర చేశారు. ఆయన కోపం వచ్చింది, పిలిచి మొత్తం మాట్లాడి జేఏసీలు ఇవన్నీ పెట్టద్దు, పోరాటాలు చేయొద్దు, ఒకటే జేఏసీ ఉండాలి, అది ఏదో చెప్పిండు, మొత్తానికి మేనేజ్ చేసిండు. చేస్తూ ఒక మాట ఏం చెప్పారంటే, అంటే మేనేజ్ చేయడం అంటే వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి, వాళ్ళు అసలు వచ్చింది ఒక సమస్య కోసం అయితే ఇంకోటి చెప్పిండు కొత్తది. రెండో దశ భూ సమీకరణ స్టార్ట్ చేస్తున్నా, దాన్ని సహకరించకపోతే అమరావతి మున్సిపాలిటీ అయింది, కప్ప రాజధాని కాదు అన్నాడు. రెండో దశ భూ సమీకరణలో కూడా మీరు భూములు ఇవ్వండి, మేము తీసుకుంటాం, అప్పుడు అభివృద్ధి చేస్తాం, అప్పటిదాకా అమరావతి పెద్ద రాజధాని కాదు, కేవలం ఒక మున్సిపాలిటీ అయితే అని చెప్పిండు. ఆ సందర్భంలో వాళ్ళు అనేక డిమాండ్లు పెట్టారు. ఓహో, మీరు ఇట్లా ఉద్యమాలు చేస్తారా, అమరావతి రైతులు ప్రభుత్వం పైన ఉద్యమాలు చేస్తారని చెప్పి వారు ఒక ఇంటెన్షన్ పెట్టుకున్నట. ఇప్పుడు గ్రామకంఠం అనే ఒక క్లాజ్ తీసుకొని రైతులను పిలిచి విచారిస్తున్నారట, ఇన్వెస్టిగేషన్ చేస్తారు రైతుల్ని. అంటే రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల్ని మాట్లాడితే, రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులు రాజధాని పరిస్థితి ఏంటి, రాజధానికి చట్టబద్ధత ఏది, రాజధాని రైతులకు సంబంధించిన సమస్యలపైన అడిగితే కోపం వచ్చి అది తప్ప అనే పద్ధతిలో ఇప్పుడు ఏం చేస్తారంటే గ్రామకంఠం అని ఒక లింక్ పెట్టారు. ఏంటి గ్రామకంఠం అంటే, ఈ భూ సమీకరణ చేసేటప్పుడు గ్రామంలో నీళ్లు, గ్రామానికి ఆనుకోనున్న గేదెల పాకలు, ఇట్లా గొర్రెలు మేకల పాకలు ఇట్లా ఉంటాయి కదా, వాటిని మినహాయింపించారు, గ్రామకంఠంలో కలిపేశారు. వాటిని ఇల్లు ఇంటి పక్కన ఒక పాక ఉంటుంది, గేదెల పాక, అది ఇది కలిపి ఒక 10 సెంట్లు దాటింది అనుకో, నీకు 10 సెంట్లకు మించి భూమి ఉండొద్దు కదా రాజధానిలో, ఇళ్ల జాగలు ఎందుకు ఉంది అని ఇన్వెస్టిగేషన్ అట. ఏదో అది పెద్ద క్రైమ్ అయినట్టు, ఏదో కబ్జా చేసినట్టు. వాళ్ళ భూమి వాళ్ళకి 10, 12 ఉంటుంది, ఏం తప్పే ఉంది. ఇది ఎందుకు వచ్చింది? గత 10 సంవత్సరాల్లో రాంది. ఇప్పుడంటే రాజధాని కోసం మాట్లాడుతున్నారు వాళ్ళు, ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించొద్దు. ఇప్పుడు అక్కడ రైతులు ఏమన్నా, రాజధాని కోసం భూములు ఇచ్చి త్యాగం చేసిన రైతులు మాట్లాడొద్దా, ప్రశ్నించొద్దా? మా హక్కుల కోసం మాట్లాడితే ఈ గ్రామకంఠం అనే ఒక ఇష్యూ తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారా? 10 సెంట్లు దాటిన రైతులను అందరిని పిలుస్తారట, సిఆర్డీఏ కార్యాలయానికి పిలిచి ఇన్వెస్టిగేషన్ విచారణ చేస్తారట. మేమేదో దొంగలు లెక్క, దోపిడిదారు లెక్క, కబ్జాకోరు లెక్క మమ్మల్ని పిలిచి మీరేంటి విచారణ చేసేదని రైతులు మాట్లాడే పరిస్థితి. ఇది మొత్తానికైతే రాజధానికి చట్టబద్ధత ఏది అని చెప్పి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. రైట్. పారిశ్రామిక భూ వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. పారిశ్రామిక భూ వినియోగం పైన శ్వేతపత్రం అంటే పరిశ్రమల కోసం భూములు తీసుకొని అవి యూటిలైజ్ చేస్తారా లేదా, కేవలం వాటిపైన బ్యాంకులలో అప్పులు తీసుకొని ఎంజాయ్ చేస్తారా, ఈ బ్యాంకులలో ఈ భూములపైన బ్యాంకులలో అప్పులు తెచ్చుకొని ఈ దేశపై ఇంకో దగ్గర పెట్టుబడి పెట్టి లాభాలు పొందుతున్నారు. అసలు ఈ పరిశ్రమల కోసం, మనం పారిశ్రామికీకరణ కోసం ఇచ్చిన భూములు నిజంగా పరిశ్రమలకు ఉపయోగపడితే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? అసలు ఆ శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. వాస్తవం ఇది. పరిశ్రమల పేరుతోనే భూములు తీసుకుంటున్నారు, వీళ్ళు భూములు ఇస్తున్నారు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు, అదే పెద్ద గొప్పగా చెప్తున్నారు. పెట్టుబడులకి మంది బెస్ట్, పెట్టుబడులకి చంద్రబాబు నాయుడు గారు రాజ్యుడు, ఆయన అనుభవం పనికి వస్తుంది అంటున్నారు. ఈ పనికి వచ్చే అనుభవం కేవలం భూములు ఇవ్వటానికి పనికి వస్తుంది, భూముల పంపిణీకి పంపకాలకు పనికి వస్తుంది తప్ప ప్రజలకు వచ్చేది, రాష్ట్రానికి వచ్చేది, యువతకు వచ్చేది ఏంది అనేది పెద్ద క్వశ్చన్. భూములు పంచడం ఎవరైనా పంచుతారు, దాంట్లో పెద్ద అనుభవం ఏముంటుంది? వచ్చినోడు కల్లా ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఇచ్చుకుంటూ పోతే దానివల్ల మనకేం వస్తుంది? ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, యువతకు ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయా? దానివల్ల వాళ్ళేం లాభం పొందారు అని చూస్తే దానికి ఒక శ్వేతపత్రం లేదు, అసలు లెక్కపత్రం లేదు. నిన్న మొన్న 51,000 ఎకరాలు మళ్ళీ 22A జాబితా నుంచి పారిశ్రామికవేత్తలకు సంబంధించిన భూముల్ని, ఏపీఐసికి సంబంధించిన భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించి పారిశ్రామికవేత్తలకు ఇచ్చి వాళ్ళు అప్పు తీసుకుంటాడు చేయండి అంటాడు. అదే పేదోడు ఎకరం అర్ధ ఎకరం ఉంటే అసైన్మెంట్ ల్యాండ్, దాన్ని కూడా అట్లనే చేయండి, 22A జాబితా నుంచి తొలగించండి. లేదు అట్టడి తొలగిస్తాం,
నీకు ఇచ్చిన ఎకరం నువ్వు అమ్ముకొని పోతే ఎట్లా దేశం దాటి? అంటే పారిశ్రామికవేత్తల పైన ఉన్న నమ్మకం ప్రజల పైన లేదు. ఇప్పుడు నువ్వు ఇచ్చే ఎకరం అసైన్మెంట్ ల్యాండ్, నువ్వు ఇచ్చిన ఎకరం మీరు ఒకవేళ పట్టా కల్పించినా 22A జాబితా నుంచి తొలగించినా రైతు అమ్ముకోడు తొందరగా. వాళ్ళకి వాళ్ళ జీవితాలకి ఆ భూమికి ముడిపడి ఉంటుంది. పంట పండించుకోవడం అనివార్యమైన పరిస్థితుల్లో అప్పులైతే అమ్ముకుంటాడు. తప్పేముంది? దాన్ని ఒక పెద్ద దొంగ లెక్క, ద్రోహి లెక్క మీకు ఇస్తే అమ్ముకుంటారు. మరి వీళ్ళు అమ్మరా? వీళ్ళు చేసేది ఏంది? పారిశ్రామికవేత్తలు అది దానిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి పారిశ్రామిక భూ వినియోగం పైన విడుదల చేయాలంటారు. నిజంగానే పారిశ్రామిక భూ వినియోగం పైన శ్వేతపత్రం కమిట్మెంట్గా చిత్తశుద్ధితో ప్రభుత్వం విడుదల చేస్తే ఇప్పటివరకు చేసిన ప్రభుత్వాలు చేసిన వ్యవహారం భూ పంపిణీలు దాని వెనకున్న కుట్ర, దాని వెనకున్న కుంభకోణం బయటపడింది. కానీ పెట్టరు. రైట్, ఇది ఒక వార్త. అయితే ఈనాడు పేపర్ చూద్దాం. లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% పెంపట 2029 ఎన్నికల నుంచి అమల్లోకి. అప్పుడు ఏపీలో 263, తెలంగాణలో 179 శాసనసభ సెగ్మెంట్లు, దేశంలో 543 నుంచి 816 లోక్సభ స్థానాలు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోని బిల్లు ఎన్డీఏ భాగస్వాములకు చెప్పిన అమిత్ షా ముందుగానే మహిళా రిజర్వేషన్ల కోట అని చెప్పి దేశంలో అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు, లోక్సభకి స్థానాలు మొత్తం 50% పెంచుతారట. కేంద్రం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది, 50% సీట్లు పెంచాలని. ఎస్, పెంచండి, ఓకే. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 263 అసెంబ్లీ స్థానాలు అయితే 50%, 175 ఇప్పుడు ఉన్నాయి కదా, దాంట్లో సగం ఎంత 88 పెంచుతారట. ఉన్న 175కి 88 యాడ్ చేస్తారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, దాంట్లో 60 స్థానాలు యాడ్ చేస్తారు దానికి. అక్కడ 179, ఇక్కడ 263 అసెంబ్లీ స్థానాలు అవుతాయి. అయితే దీంట్లో ప్రజలకు వచ్చేది ఏంది మరి? లోక్సభ స్థానాలు 543 ఉన్నాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా, దాన్ని 816 చేస్తారు. సంతోషం. చేసినందువల్ల ఈ దేశానికి, రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రజలకు ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏమైనా ఉంటుంది? అధికార వికేంద్రీకరణ అవుతుందా? ఈ అధికార వికేంద్రీకరణ వల్ల ప్రజలకు న్యాయం జరిగిద్దా అనే కోణం చూసినప్పుడు అధికార వికేంద్రీకరణ కావాల్సిందే, తప్పులేదు. కానీ ఈ అధికార వికేంద్రీకరణ, ప్రజలకు ఉపయోగపడే అధికార వికేంద్రీకరణ రాజకీయ నిరుద్యోగులకి ఉద్యోగాల భర్తీ కోసం అనేది ఒక ప్రశ్న ప్రజల ముందు ఉంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలిస్తేనే ఫార్చ్యూనర్ కార్లో తిరుగుతుండ్రు, పెద్ద పెద్ద ఫామ్ హౌజులు, బంగ్లాలు కట్టుకుంటున్నారు. జస్ట్ ఒకసారి పదవి చేస్తే 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఏం ప్రజలకు ఒరగదీసింది ఏందో, వాళ్ళు ప్రజలకి ఏం సేవ చేస్తున్నారో ప్రజల కళ్ళ ముందు కనపడుతుంది. ప్రజలకు సేవ చేస్తున్నారో లేదో, ప్రజల బతుకులు మారుస్తున్నారో లేదో, కానీ వాళ్ళ బతుకులు, వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. వాళ్ళ కుటుంబాలు ఒక 10 తరాల పాటు కూర్చొని తిన్న ఆస్తులు సంపాదిస్తున్నారు, వాస్తవాలు మాట్లాడుకుంటాయి. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కానించి మొదలు పెడితే కింద ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీ స్థాయి నాయకుల వరకు కూడా ఎవరు సంపదలో తీసిపోలే, కానీ రాష్ట్రం అప్పుల పాలైంది. ఈ దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు 10 తరాలు ఏ పని చేయకుండా కూర్చొని తిన్నా తరగదు. ఒక చంద్రబాబు నాయుడు గారు కాదు, అందరూ దాదాపు ఆల్ పొలిటికల్ పార్టీస్ లీడర్లు, అదే కమ్యూనిస్ట్ పార్టీలో కొద్ది తప్ప ఉన్నారు. మరి ఇప్పుడు ఈ స్థానాలు పెంచడం వల్ల, ఈ స్థానాల్లో కొత్త ఎమ్మెల్యేలు, ఎంపీలు రావడం వల్ల ప్రజలకు ఏమైనా ఒరిగిద్దా? అసలు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల కోసం ఎవడైనా పనిచేస్తానరా? ప్రజల కోసం అసెంబ్లీలో, పార్లమెంట్లో చర్చలు నడుస్తున్నాయి, ప్రశ్నలు వేస్తానరా? ప్రజలపైన డిబేట్లు నడుస్తున్నాయి. కేవలం రాజకీయ పార్టీల నాయకులను పౌడుకోటాలపైన నడుస్తున్నాయి. ప్రజలపైన ఏమైనా నడుస్తున్నాయంటే ఫక్తు పాలిటిక్స్ నడుస్తున్నాయి, ప్రజలు నడవట్లే. అక్కడ ప్రజల సమస్యలపైన చర్చ లేదు అసెంబ్లీలో, పార్లమెంట్లో. కేవలం రాజకీయ ఎత్తుగడ కోసం సమస్యలపైన చర్చిస్తున్నారు, అటు ప్రతిపక్షమైన, అధికార పక్షమైన. ఇట్లా ఉన్నప్పుడు మరి స్థానాలు 50% కాదు, 100కు 100% పెరిగిన ఉపయోగం ఏంటి? ఇప్పుడు మనకున్నారు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అంతా ఉన్నారు. వీళ్ళందరి వల్ల లేని మేలు, ప్రజలకు సేవ, మళ్ళీ అసెంబ్లీలో స్థానాలు పెరుగుతున్నా, పార్లమెంటు స్థానాలు పెరుగుతూ వాళ్ళు వచ్చి ఏం చేయాలి? ఇప్పుడున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? అసలు ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా? ప్రజల గురించి మాట్లాడుతున్నారా? ప్రజా సమస్యలు వినేవాళ్ళు ఉన్నారా? ఈ కొత్తగా వచ్చే వాళ్ళ వల్ల ఒరిగేది ఏమైనా ఉందా? వచ్చేది ఏమైనా ఉందంటే కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ ఉన్నప్పుడు కమిట్మెంట్ పొలిటీషియన్స్, కమిట్మెంట్ పొలిటికల్ పార్టీలు, కమిట్మెంట్ లీడర్స్ ఉంటే వాళ్ళు నిజంగానే ప్రజల కోసం ప్రజలకు సేవ చేయడానికి వస్తే అప్పుడు మీరు పెంచే స్థానాలకు ఉపయోగం ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీ ఎట్లా ఉందంటే మళ్ళీ మేము అధికారంలోకి రావాలి, మళ్ళీ నా సీట్ నేను దక్కించుకోవాలి అనే తపన కోసం తప్ప ప్రజలకు మనం ఏం చేస్తామని ఎవడన్నా కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉందా? వ్యవస్థను మార్చడానికి కఠిన నిర్ణయాలు తీసుకోరు. ఒక మోస ధోరణిలో ఓట్లు ఎట్ట రావాలి, రాష్ట్రం ఎటన పోని, ప్రజలు ఎటన పోని,
ఓట్ల సంపాదన కోసం కావాల్సిన స్కీమ్స్ ఏందని పెడుతున్నారు తప్ప ఈ రాష్ట్ర గతిని మార్చే, సమాజాన్ని మార్చే, ప్రజలను మార్చే స్కీములు పెట్టట్లేదు, కఠినమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు. దానికి ఉదాహరణ విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ. ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్పే రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివించరు, ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించరు. అంటే పూర్తిగా నమ్మకం లేదు వీళ్ళ వ్యవస్థ పైన వీళ్ళకి. ఇక వీళ్ళు వచ్చి స్థానాలు పెరిగితే ఏం చేస్తారు? దాన్ని మార్చవచ్చు. రాజకీయ నాయకులు నిజంగానే కమిట్మెంట్ ఉంటే, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే విద్యా వ్యవస్థని, వైద్య వ్యవస్థను మార్చడం సమస్య కాదు. కాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ ఓడిపోతారు వాళ్ళు, డౌటే లేదు. గెలవరు. ఈసారి గెలవకపోవచ్చు, మళ్ళీ గెలవచ్చు, కానీ వ్యవస్థను మార్చినట్టు ఇది. కానీ వీళ్ళకి కావాల్సింది వ్యవస్థను మార్చడం కాదు, విద్యా వ్యవస్థను మార్చాలి. టీచర్ల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. తీసుకోరు. తీసుకుంటే వాళ్ళు తిరగబడతారు. నాకెందుకు గొడవ? నా సీటు నాకు పదిలంగా ఉండాలి. రాష్ట్రం ఎట్టైనా పోయిన అప్పుల పాలు కానీ, ధ్వంసం కానీ, ఏదైనా కానీ ఇది పెట్టుకున్నారు. పెట్టుకున్నాక నువ్వు ఎన్ని సీట్లు పెంచితే ఉంది? సీట్లు పెంచడం వల్ల ఉపయోగం ఏమిటి? అంటే మొత్తానికైతే సీట్లు అయితే పెరుగుతుండట. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెప్పారట సీట్లు పెరుగుతున్న రెడీగా ఉండండి అని చెప్పి. ఇది ఈనాడుకు సంబంధించి ఆంధ్రప్రభలో. రైట్. ఉక్కు ఆంధ్ర నవశకానికి నాంది, ప్రగతికి పరుగులు, నమ్మకం విశ్వాసానికి ప్రతీక మెట్టలు. మరి ప్రజలు నమ్మకం విశ్వాసానికి ప్రతీక మెట్టలు అయితే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఏంటిది? నమ్మకం లేదా? విశ్వాసం లేదా? దాన్ని బూట్ చేయటమేనా? పునాది లేకుండా చేయటమే, పతనం చేయటమేనా? విశాఖ విశాఖ ఉక్కు కంటే కూడా నమ్మకం